హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ గ్రేటర్ కాలిష్. ఈ మూవీ 51 మినిట్స్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. అలాగే మనం 1K సబ్స్క్రైబ్ అయితే చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఈ మూవీ ఒక ఫ్యామిలీ డ్రామా. మూవీలో ట్విస్ట్లు, టర్న్స్, ఫైట్స్ అవే ఉండవు అనమాట. చాలా అంటే చాలా నార్మల్ మూవీ. మూవీలో ఓన్లీ ఒక ఫ్యామిలీ డ్రామానే ఉంటుంది అంతే. అసలు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి, గొడవలు ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేసుకుంటారు అనేసి మన మూవీలో చూపిస్తారు. ఒక ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అనేసి ఇంకా కొంచెం బాగా చూపించుంటే బాగుండు అనిపించింది. వీళ్ళు చూపిస్తారు, కాకపోతే చాలా అంటే చాలా తక్కువ చూపిస్తారు. మూవీలో మన హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఉంటాడు. వాళ్ళ తమ్ముడు 35 ఇయర్స్ ఉన్న ఆంటీని ప్రేమిస్తున్నారు అని చెప్తారు. కాకపోతే ఆంటీని చూపించరు. ఆంటీని చూపిస్తే బాగుండు అనిపించింది. అలాగే మూవీలో లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో కొంచెం ఎమోషన్ ఇంకా బాగా చూపించొచ్చు అనిపించింది. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో గైస్ ఎమోషన్ అయితే చాలా అంటే చాలా బాగా బిల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళైతే అంతగా బిల్డ్ చేయలేదు. అలాగే మూవీలో రైటింగ్ కూడా ఇంకా కొంచెం డెప్త్ గా ఉంటే బాగుండు అనిపించింది. మూవీలో వాట్స్ అయితే చాలా అంటే చాలా నార్మల్ గా ఉంటాయి గైస్. ఇంకా కొంచెం డెప్త్ గా రాసుకుంటే బాగుండు అనిపించింది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, దివాళీ ఫెస్టివల్ కి మన హీరోయిన్ బెంగళూరు నుంచి ఢిల్లీలో ఉన్న తన ఇంటికి వస్తుంది. అప్పుడు ఏం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటి అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏమండవు. ఏంటంటే మూవీలో స్టోరీ లైన్ పర్ఫెక్ట్ గా వెళ్తూ ఉంటుంది ఒక వేలో. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే పర్లేదు గైస్, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. మీరు ఈ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.